డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు వర్క్, పవర్ అండ్ ఎనర్జీ ఆ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. ఆ టాపిక్లో మనం ఆల్రెడీ 3 పార్ట్స్ పూర్తి చేసేసాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇప్పుడు మనం పార్ట్ 4 చెప్పుకోబోతున్నాం. ఈ పార్ట్ 4 ఏంటంటే కొల్యూజన్స్, తెలుగులో అభిఘాతాలు. అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువు ఢీకొనటం, దాని గురించి నేర్చుకుందాం అన్నమాట. అసలు కొల్యూజన్ అంటే ఏంటి? ఏ కొల్యూజన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్ అమాంగ్ బాడీస్. అంటే బాడీస్ మధ్య జరిగేటువంటి స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్, దాన్నే కొల్యూజన్ అంటారనమాట. దాంట్లో ఏం జరుగుతుందంటే ఇన్వాల్వింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటా. ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ఏమి ఎక్స్చేంజ్ అవుతుందంటే మొమెంటం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. మొమెంటం అంటే మీకు తెలుసు కదా, మాస్ ఇంటూ వెలాసిటీ అని. మాస్ మారదు కానీ ఒక కొల్యూజన్ జరిగినప్పుడు వెలాసిటీస్ మారతాయి. అందువల్ల మొమెంటం అనేది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ఎక్స్చేంజ్ అవ్వచ్చు అనమాట. ఇఫ్ టూ బాడీస్ కొలైడ్ ఇన్ ఏ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, దెన్ రెండు బాడీస్ కొలైడ్ అయినాయి అనుకోండి, మీకు తెలుసు ది డ్యూరేషన్ ఆఫ్ ఎ కొల్యూజన్ ఈజ్ వెరీ షార్ట్. అంటే ఈ అభిఘాతము జరిగే సమయం చాలా తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఒక బాడీతో ఇంకొక బాడీ కొల్లైడ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా కొల్యూజన్ జరిగినప్పుడు వెలాసిటీస్ ఆఫ్ కొలైడింగ్ బాడీస్ చేంజ్. అంటే ఈ కొలైడింగ్ బాడీస్ ఉంటాయి చూసారా, వాటి మాసెస్ అయితే మారవు, కానీ దేని మాస్ దానికే ఉంటుంది. కానీ వాటి వెలాసిటీస్ మాత్రం మారచ్చు. టోటల్ మొమెంటం విల్ బి కన్జర్వ్డ్. అంటే అర్థం ఏంటి? కొల్యూజన్కు ముందు ఈ రెండు బాడీస్ యొక్క మొత్తం మొమెంటం ఎంత ఉంటుందో, కొల్యూజన్ తర్వాత కూడా ఈ బాడీస్ యొక్క మొత్తం మొమెంటం అంతే ఉంటుందన్నమాట. అంటే ఈ రెండు బాడీస్ని కలిపి ఒక సిస్టమ్ అనుకోండి. కొల్యూజన్కు ముందు ఈ సిస్టమ్ టోటల్ మొమెంటం ఎంత ఉంటుందో, కొల్యూజన్ తర్వాత కూడా ఈ సిస్టమ్ టోటల్ మొమెంటం అంతే ఉంటుంది. దాన్నే మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్ అంటారు. సో మొమెంటం అనేది ఖచ్చితంగా కన్జర్వ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ కావచ్చు, కాకపోవచ్చు. అంటే కొల్యూజన్కు ముందు టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో ఈ సిస్టమ్ యొక్క, కొల్యూజన్ తర్వాత కూడా ఈ సిస్టమ్ యొక్క టోటల్ కైనెటిక్ ఎనర్జీ అంతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? మొమెంటం మాత్రం ఖచ్చితంగా కన్జర్వ్ అవుతుంది. మరి ఇలాంటి కొల్యూజన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? హిట్టింగ్ ఏ క్రికెట్ బాల్ విత్ ఎ బ్యాట్. అంటే ఒక బ్యాట్ తోటి క్రికెట్ బాల్ని మనం హిట్ చేసామనుకో, అదొక కొల్యూజన్. వేటి మధ్య? బాల్కు బ్యాట్కు మధ్య. అలానే కొల్యూజన్ బిట్వీన్ ఏ స్ట్రైకర్ అండ్ ఎ కాయిన్ ఇన్ ది క్యారమ్ బోర్డ్. మనం క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు స్ట్రైకర్తో కాయిన్ని హిట్ చేస్తాం, అది కూడా కొల్యూజనే. వేటి మధ్య? స్ట్రైకర్కి కాయిన్కి మధ్య కొల్యూజన్. కొల్యూజన్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. మీకు తెలుసు కదా, గ్యాస్ మాలిక్యూల్స్ రెస్ట్లో ఉండవని. అవి ర్యాండమ్గా అటు ఇటు మూవ్ అవుతుంటాయి. మూవ్ అయ్యేటప్పుడు ఒక మాలిక్యూల్తో ఇంకొక మాలిక్యూల్ కొలైడ్ అవుతుంటుందన్నమాట. అది కూడా ఎగ్జాంపులే కొల్యూజన్స్కి. కొల్యూజన్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ విత్ గోల్డ్ న్యూక్లియస్ ఇన్ రూథర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. రూథర్ఫోర్డ్ అనే సైంటిస్టు, మీకు తెలుసు కదా, అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశాడు. అతను చేయబోయే ముందుగా ఆల్ఫా పార్టికల్స్తో గోల్డ్ న్యూక్లియస్ని హిట్ చేశాడు. అక్కడ కూడా కొల్యూజన్ జరిగింది. మరి కొల్యూజన్స్ అనేవి రెండు రకాలు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కొల్యూజన్స్. దే ఆర్ ఎలాస్టిక్ కొల్యూజన్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్. అంటే కొల్యూజన్స్ రెండు రకాలన్నమాట. ఎలాస్టిక్ కొల్యూజన్స్, ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్స్. ఇందులో కూడా మళ్ళీ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, పార్షియలీ ఇన్ఎలాస్టిక్ రెండు ఉన్నాయి. ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్స్లో కూడా రెండు రకాలు, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అండ్ పార్షియలీ ఇన్ఎలాస్టిక్. ఓకేనా? మరి ఇప్పుడు ఎలాస్టిక్ కొల్యూజన్స్ అంటే ఏంటి? ది కొల్యూజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఆర్ నోన్ యాజ్ ఎలాస్టిక్ కొల్యూజన్. అంటే ఒక కొల్యూజన్ జరిగినప్పుడు మొమెంటం కన్జర్వ్ అవ్వాలి, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవ్వాలి. అలా రెండు కన్జర్వ్ అయితే అది ఎలాస్టిక్ కొల్యూజన్. మొమెంటం కన్జర్వ్ అవ్వటం అంటే మీకు తెలుసు కదా, టోటల్ మొమెంటం బిఫోర్ కొల్యూజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొల్యూజన్. అలా అయితే మొమెంటం కన్జర్వ్ అయినట్టు. అలానే కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవ్వాలి. అంటే టోటల్ మొమెంటం టోటల్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొల్యూజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొల్యూజన్. ఓకేనా? రెండు కన్జర్వ్ అయితే అది ఎలాస్టిక్ కొల్యూజన్.
మరి ఇలాంటి ఎలాస్టిక్ కొల్యూజన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? కొల్యూజన్ బిట్వీన్ టూ స్మూత్ బిలియర్డ్ బాల్స్. బిలియర్డ్ గేమ్ ఆడతారు కదా, అందులో స్మూత్గా ఉండే రెండు బిలియర్డ్ బాల్స్ మధ్య జరిగే కొల్యూజన్ ఎలాస్టిక్ కొల్యూజన్. అలానే కొల్యూజన్స్ బిట్వీన్ గ్యాస్ మాలిక్యూల్స్ ఒకదాంతో ఒకటి ఢీగొంటాయి కదా, వాటి మధ్య జరిగే కొల్యూజన్స్ కూడా ఎలాస్టిక్ కొల్యూజన్స్. మరి ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్ అంటే ఏంటి? ది కొల్యూజన్ ఇన్ విచ్ ఓన్లీ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ బట్ నాట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ అన్ ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్. అంటే మొమెంటమ్ ఏమో కన్జర్వ్ అవ్వాలి, కైనెటిక్ ఎనర్జీ మాత్రం కన్జర్వ్ కాదు. అలాంటి కొల్యూజన్స్ని ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే హిట్టింగ్ ఏ బాల్ విత్ ఎ బ్యాట్. ఒక బ్యాట్ తోటి బాల్ని కొట్టినప్పుడు వాటి మధ్య జరిగే కొల్యూజన్ ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్. అలానే కొల్యూజన్ బిట్వీన్ ఏ బుల్లెట్ అండ్ ఇట్స్ అ టార్గెట్. ఒక బుల్లెట్తో ఒక టార్గెట్ని ఫైర్ చేసినప్పుడు వాటి మధ్య జరిగే కొల్యూజన్ కూడా ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్ అనమాట. ఇంకా రీబౌండ్స్ ఆఫ్ ఏ బాల్ డ్రాప్డ్ ఆన్ ది ఫ్లోర్. మనం కొంత ఎత్తు నుంచి నేల మీదకి ఒక బాల్ని డ్రాప్ చేసామనుకో, ఆ బాల్ పోయి నేల మీద పడి మళ్ళీ మనం ఎంత ఎత్తు నుంచి అయితే డ్రాప్ చేసామో అంత ఎత్తుకు ఎగరలేదు, కొంచెం తక్కువ ఎత్తుకు రీబౌండ్ అవుతుందన్నమాట. అలా కొంచెం తక్కువ ఎత్తుకు రీబౌండ్ అయిందంటే అది ఖచ్చితంగా ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్. అంతే ఎత్తుకు రీబౌండ్ అయితే ఎలాస్టిక్ కొల్యూజన్. మామూలుగా అంతే ఎత్తుకు రీబౌండ్ కాదు కదా, సో అదొక ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్ అనమాట. ఇంకా ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్లో ఏం జరుగుతుందంటే దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ లాస్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. కైనటిక్ ఎనర్జీలో లాస్ అనేది జరుగుతుందన్నమాట. ఎందులో అంటే ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్లో. ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్ జరిగినప్పుడు ఖచ్చితంగా కైనటిక్ ఎనర్జీలో లాస్ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి కొల్యూజన్ ముందు టోటల్ కైనటిక్ ఎనర్జీ 50 జౌల్స్ ఉందనుకోండి, కొల్యూజన్ తర్వాత టోటల్ కైనటిక్ ఎనర్జీ 50 జౌల్సే ఉండదు, తగ్గుతుంది అనమాట. కొల్యూజన్కు ముందే ఎంత కైనటిక్ ఎనర్జీ ఉందో తర్వాత కూడా అంతే కైనటిక్ ఎనర్జీ ఉంటే అది కైనటిక్ ఎనర్జీ కన్జర్వ్ అయినట్టు కదా, అది ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్ అవ్వదుగా, ఎలాస్టిక్ కొల్యూజన్ అవుతుంది. కాబట్టి ఒక ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్లో ఖచ్చితంగా కైనటిక్ ఎనర్జీ అనేది లాస్ ఉంటుంది. ఆ లాస్ అయిన కైనటిక్ ఎనర్జీ హీట్గా మారిపోతుంది అనమాట. ఓకేనా? ఇంకా ఇన్ ఏ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్ ది టూ బాడీస్ స్టిక్ టుగెదర్ అండ్ మూవ్ విత్ ఎ కామన్ వెలాసిటీ. అంటే కొల్యూజన్ జరిగిన తర్వాత రెండు బాడీస్ కూడా, అంటే రెండిటి మధ్య కొల్యూజన్ జరిగితే రెండు బాడీస్ ఉంటాయి కదా, ఆ రెండు బాడీస్ ఒకదానికొకటి స్టిక్ అయ్యి అంటే అతుక్కొని రెండు కలిసి ఒకే వెలాసిటీతో మూవ్ అవుతాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొల్యూజన్ జరిగిన తర్వాత రెండు బాడీస్ కనుక కామన్ వెలాసిటీతో వెళ్తే ఖచ్చితంగా అది ఇన్ఎలాస్టిక్ కొల్యూజన్ అని అర్థం అనమాట. ఓకేనా? ఇప్పుడు వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్ అంటే ఏంటి? కొల్యూజన్కు ముందు, కొల్యూజన్ జరిగిన తర్వాత ఈ బాడీస్ వెలాసిటీస్ అన్నీ ఒకే స్ట్రైట్ లైన్ మీద కనుక ఉంటే అలాంటి కొల్యూజన్స్ని వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్ అంటారు. ఇఫ్ ది వెలాసిటీస్ ఆఫ్ కొలైడింగ్ బాడీస్ ఆర్ కన్ఫైన్డ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, కన్ఫైన్డ్ అంటే పరిమితం కావటం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొల్యూజన్, కొల్యూజన్కు ముందు, కొల్యూజన్ జరిగిన తర్వాత వెలాసిటీస్ అన్నీ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద కనుక ఉన్నట్టయితే అలాంటి కొల్యూజన్స్ని వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్. అలా కాకుండా టూ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్ అంటే ఏంటంటే, టూ డైమెన్షనల్ కొల్యూజన్కు ముందు, కొల్యూజన్ తర్వాత వెలాసిటీస్ అన్నీ ఒక ప్లేన్కు కన్ఫైన్ అయితే, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్కు కన్ఫైన్ కదా, అదే టూ డైమెన్షనల్లో అయితే ఒక ప్లేన్కు కనుక కన్ఫైన్ అయితే, అంటే అవి వెలాసిటీస్ అన్నీ ఒక ప్లేన్లో ఉంటే దాన్ని టూ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్ అంటారు. అలా కాకుండా కొల్యూజన్కు ముందు, కొల్యూజన్ తర్వాత అంటే బిఫోర్ కొల్యూజన్ అండ్ ఆఫ్టర్ కొల్యూజన్ వెలాసిటీస్ అన్నీ ఒక స్పేస్కు కన్ఫైన్ అయితే, అంటే వెలాసిటీస్ ఎటు పడితే అటు ఉంటే అలాంటి కొల్యూజన్స్ని త్రీ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్. చూసారా? వెలాసిటీస్ అన్నీ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటే ఎప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొల్యూజన్, దాని పేరు వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్. అలా కాకుండా వెలాసిటీస్ అన్నీ ఒక ప్లేన్లో ఉంటే ఎప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొల్యూజన్, అది టూ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్. అలా కాకుండా వెలాసిటీస్ అన్నీ స్పేస్లో ఉంటే ఎప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొల్యూజన్, అలాంటి కొల్యూజన్స్ని త్రీ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్ అంటారనమాట.
ఇప్పుడు మనం వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్ గురించి నేర్చుకుందాం. మీకు తెలుసు కదా, కొల్యూజన్కు ముందు కొల్యూజన్ తర్వాత వెలాసిటీస్ అన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంటే అవి వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్యూజన్స్. ఇక్కడ చూడండి 2 స్పియర్స్ ఉన్నాయి. ఫస్ట్ స్పియర్ పేరు ఏ, దాని మాస్ ఎంత అంటే m1. సెకండ్ స్పియర్ పేరు బి, దాని మాస్ ఎంత అంటే m2. ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అన్నమాట. వాటి వెలాసిటీస్ ఎంత అంటే u1 అండ్ u2. అలా మూవ్ అవుతూ ఈ ఏ అనే వెనకున్న స్పియర్ కాస్త స్పీడ్గా వస్తున్నది. అందువల్ల అది నెమ్మదిగా బిని అప్రోచ్ అవ్వటం అంటే దగ్గర అయిపోవటం, బితో కొల్లైడ్ అయిందనమాట. వాటి మధ్య జరిగిన కొల్యూజన్ ఎలాస్టిక్ కొల్యూజన్ అనుకోండి. అంటే మొమెంటం కన్జర్వ్ అవుతుంది, కైనటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది, అంతే కదా. మరి కొల్యూజన్ అయిపోయిన తర్వాత అవి నెమ్మదిగా సెపరేట్ అవుతాయి. కొల్యూజన్కు ముందేమో నెమ్మదిగా అప్రోచ్ అవుతాయి, ఒకదాన్ని ఒకటి సమీపిస్తాయి. కొల్యూజన్ జరిగిపోయిన తర్వాత కొల్యూజన్ టైం చాలా షార్ట్. ది డ్యూరేషన్ ఆఫ్ ఏ కొల్యూజన్ ఈజ్ వెరీ షార్ట్. చాలా కొద్ది టైంలో కొల్యూజన్ జరిగిపోయింది. కొల్యూజన్ జరిగిపోయిన తర్వాత రెండు బాడీస్ సెపరేట్ అవుతాయి, గమనించండి. వాటి మాసెస్ ఏం మారవు, అంతే ఉన్నాయి. వెలాసిటీస్ మాత్రం చేంజ్ అయినాయి, v1 అండ్ v2. ఇది వన్ డైమెన్షనల్ కొల్యూజన్ కాబట్టి అన్ని వెలాసిటీస్ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి అనుకోండి, ఓకేనా. అన్ని వెలాసిటీస్ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఒకే డైరెక్షన్లో ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఫస్ట్ మొమెంటం కన్జర్వ్ అవుతుందని. మరి కొల్యూజన్కు ముందు టోటల్ మొమెంటం ఎంతో, కొల్యూజన్ తర్వాత కూడా టోటల్ మొమెంటం అంతే ఉండాలి కదా. ఫస్ట్ ఏ స్పియర్ మొమెంటం ఎంత? మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ వేస్తే వస్తుంది కదా. సో m1 u1 ఎప్పుడంటే కొల్యూజన్కు ముందు. మరి బి అనే స్పియర్ మొమెంటం ఎంత కొల్యూజన్కు ముందు? m2 u2. అలాంటప్పుడు కొల్యూజన్కు ముందు టోటల్ మొమెంటం ఎంత? m1 u1 ప్లస్ m2 u2, అంతేగా. కొల్యూజన్ అయిపోయిన తర్వాత టోటల్ మొమెంటం ఎంత? m1 v1 ప్లస్ m2 v2. సో కొల్యూజన్కు ముందు టోటల్ మొమెంటం ఎంతో, కొల్యూజన్ తర్వాత కూడా టోటల్ మొమెంటం అంతే. కాబట్టి m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే m1ని కామన్ తీద్దాం. ఈ m1 v1 కూడా LHS సైడే తెచ్చుకోండి. m1ని కామన్ తీయండి. అప్పుడు m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్, ఈ m2 v2 ఇక్కడే ఉంచి ఈ m2 u2ను అటు తీసుకెళ్ళండి, RHS సైడ్ తీసుకెళ్ళి m2ని కామన్ తీస్తే m2 ఇంటూ v2 మైనస్ u2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1, ఓకేనా. అంటే ఇప్పుడు మనం మొమెంటం కన్జర్వ్ అయింది అని అనుకున్నాం కాబట్టి ఈ ఈక్వేషన్ వచ్చింది. మరి కైనటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుందిగా. అంటే టోటల్ కైనటిక్ ఎనర్జీ బిఫోర్ కొల్యూజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొల్యూజన్ కదా. టోటల్ కైనటిక్ ఎనర్జీ బిఫోర్ కొల్యూజన్ ఎంత? ఫస్ట్ దీని కైనటిక్ ఎనర్జీ ఎంత? హాఫ్ m1 u1 స్క్వేర్, దీనిది హాఫ్ m2 u2 స్క్వేర్. మరి టోటల్ కైనటిక్ ఎనర్జీ బిఫోర్ కొల్యూజన్ హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టోటల్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొల్యూజన్ ఎంత? హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. అన్నిట్లో హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ని క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ m1 u1 స్క్వేర్, ఇక్కడేమో m1 v1 స్క్వేర్ ఉంది. ఇది కూడా LHS సైడ్ అయితే అండి, m1 కామన్ తీస్తే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అవుతుంది. అలానే ఇక్కడ హాఫ్ m2 v2 స్క్వేర్ ఉంది, ఇక్కడేమో హాఫ్ m2 u2 స్క్వేర్ ఉంది. దీన్ని కూడా RHS సైడ్కే తీసుకెళ్ళండి. m2 కామన్ తీస్తే v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ వస్తుంది. సరే, హాఫ్ అనేది కామన్ తీసి క్యాన్సిల్ చేసేసాం, అన్నిట్లో ఉంది కాబట్టి. సో హాఫ్ పోను మిగిలింది ఇది, m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. కరెక్టేనా? రైట్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ సెకండ్ ఈక్వేషన్ను ఫస్ట్ ఈక్వేషన్తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ రాద్దాం. ఇదే కదా, m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై m2 ఇంటూ v2 మైనస్ u2 వేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ m1 క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్లో డినామినేటర్లో. పైన మీకు తెలుసు కదా, u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అంటే u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా రాశాను, బై u1 మైనస్ v1. u1 మైనస్ v1 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా మిగిలింది u1 ప్లస్ v1 అనమాట. అలానే ఇటు చూడండి,
v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ని v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 అని రాసుకోవచ్చు. అప్పుడు v2 మైనస్ u2 న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది. RHS సైడ్ మిగిలేది v2 ప్లస్ u2. కరెక్టేనా? సో మనకి ఇలా వచ్చిందనమాట. u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 ప్లస్ u2. కరెక్టేనా? అంటే u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 ప్లస్ u2 అని వచ్చింది కదా. అప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. దీని మీనింగ్ ఏంటో చెప్తాను నేను. u1 అలానే ఉంచండి. RHS సైడ్లో ఉన్న u2ని LHS సైడ్కి తీసుకురండి. అప్పుడు u1 మైనస్ u2 అవుతుంది ఈజ్ ఈక్వల్ RHS సైడ్లో ఉన్న v2ని అలానే ఉంచండి. LHS సైడ్లో ఉన్న ప్లస్ v1ని RHS సైడ్కి తీసుకెళ్తే మైనస్ v2. అంటే u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 అని వచ్చిందనమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. అంటే మనకేమొచ్చింది? u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 అని వచ్చింది కదా. దీని మీనింగ్ ఏంటంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొల్యూషన్. u1 మైనస్ u2 అంటే ఒక స్పియర్తో పోలిస్తే ఇంకొక స్పియర్ రిలేటివ్ వెలాసిటీ అనమాట. ఎప్పుడు అంటే బిఫోర్ కొల్యూషన్. బిఫోర్ కొల్యూషన్లో రెండు అప్రోచ్ అవుతాయి. ఆఫ్టర్ కొల్యూషన్ రెండు ఒకదానితో ఒకటి సెపరేట్ అవుతాయి. కాబట్టి ఎలా చెప్పాలంటే ఇన్ అన్ ఎలాస్టిక్ కొల్యూషన్. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నది ఎలాస్టిక్ కొల్యూషన్ సంగతే కదా. ఎందుకంటే మొమెంటము కన్జర్వ్ అయింది, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అయింది కాబట్టి ఎలాస్టిక్ కొల్యూషన్. మరి కొల్యూషన్లో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్టర్ కొల్యూషన్. అలా జరిగితే గనక అది డెఫినెట్గా ఒక ఎలాస్టిక్ కొల్యూషన్. అంటే ఒక ఎలాస్టిక్ కొల్యూషన్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. ఇలా అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్టర్ కొల్యూషన్. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొల్యూషన్ జరిగిన తర్వాత వెలాసిటీస్ కనుక్కుందాం. కొల్యూషన్కు ముందేమో u1 అండ్ u2 కదా. కొల్యూషన్ జరిగిన తర్వాత వెలాసిటీస్ ఎంత? v1 అండ్ v2. మరి నేను ఫస్ట్ v1 కనుక్కోదలుచుకున్నా. అప్పుడు థర్డ్ ఈక్వేషన్ నుంచి v2 ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ v1 మైనస్ u2. ఈక్వేషన్ నెంబర్ 3 మీకు గుర్తుంది కదా. ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 3. u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 ప్లస్ u2 కదా. ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ v1 కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్లో v2 వాల్యూ ఎంతో కనుక్కొని ఆ v2 వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఇది కదా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో v2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే v2 ఎలిమినేట్ అయిపోయి మనకు v1 వాల్యూ వస్తుందన్నమాట. అర్థమైందా? అదే చేయబోతున్నాం ఇప్పుడు మనం. ఓకే, ఇక్కడ మనకు v2 వాల్యూ వచ్చింది కదా. దీన్ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1. LHS అలానే ఉంటుంది. RHSలో కూడా m1 v1 అలానే ఉంటుంది. m2 v2కు బదులుగా u1 ప్లస్ v1 మైనస్ u2 రాసేసా. ఓకేనా? తర్వాత LHS అలానే ఉంటుంది. RHSలో కూడా m1 v1 కామన్ అట్టే ఉంటుంది. ప్లస్ m2తో మల్టిప్లై చేయండి. m2 u1 ప్లస్ m2 v1 మైనస్ m2 u2 వస్తుందన్నమాట. తర్వాత నేను ఏం చేయదలుచుకున్నానంటే u1 ఎక్కడెక్కడ ఉందో చూసుకొని కామన్ తీస్తా. ఇక్కడ u1 ఉంది, ఇక్కడ కూడా u1 ఉంది. దాన్ని LHS సైడ్కు తీసుకొచ్చి కామన్ తీస్తే m1 మైనస్ m2 ఇంటూ u1. ఓకేనా? తర్వాత u2 కామన్ తీయదలుచుకున్నా. ఇక్కడ m2 u2 ఉంది, ఇక్కడేమో మైనస్ m2 u2 ఉంది. దాన్ని కూడా LHS సైడ్కే తీసుకొస్తే m2 u2 ప్లస్ m2 u2 అవుతుంది. ప్లస్ 2m2 u2 ఈజ్ ఈక్వల్. ఇక్కడేమో m1 v1 ఉంది, ఇక్కడేమో m2 v1 ఉంది. ఇక్కడ v1 కనుక కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఇంటూ v1. ఓకేనా? అంటే m1 ప్లస్ m2 ఇంటూ v1 ఈజ్ ఈక్వల్ m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2.
ఓకే. నెక్స్ట్ V1 ఈజ్ ఈక్వల్ టు దీన్ని M1 ప్లస్ M2ని అటు RHS సైడ్‌కు తీసుకెళ్తే ఏమవుతుంది? M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2 ఇంటూ U1 ప్లస్ 2M2 U2 బై M1 ప్లస్ M2. ఇలా మనం V1 వాల్యూని కనుక్కోవచ్చు అనమాట. V1 అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ స్పియర్ A ఆఫ్టర్ కొల్యూషన్. కొల్యూషన్ జరిగిన తర్వాత మొదటి స్పియర్ ఏ ఉంది చూసారా, దాని వెలాసిటీ ఎంతో కనుక్కున్నాం అనమాట. ఎంత వచ్చిందంటే మనకి V1 ఈజ్ ఈక్వల్ టు M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2 ఇంటూ U1 ప్లస్ 2M2 U2 బై M1 ప్లస్ M2. ఇప్పుడు మనం V2 కనుక్కుందాం అనమాట. V2 అంటే తెలుసు కదా, కొల్యూషన్ జరిగిన తర్వాత రెండో స్పియర్ B వెలాసిటీ అనమాట. V2 కనుక్కోవాలంటే ఈక్వేషన్ నెంబర్ 3లో V1 వాల్యూ ఎంతో కనుక్కొని ఈ V1 వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇందాకటి మోస్తరే అప్పుడు V1 ఎలిమినేట్ అయిపోయి V2 మిగులుతుంది. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 మీకు తెలుసు కదా, M1U1 ప్లస్ M2U2 ఈజ్ ఈక్వల్ టు M1 V1కు బదులుగా ఇక్కడ చూసి రాయండి. V2 ప్లస్ U2 మైనస్ U1 ప్లస్ M2 V2. తర్వాత LHS అలానే ఉంటుంది. RHSలో మల్టిప్లై చేసేయండి. M1 V2 ప్లస్ M1 U2 మైనస్ M1 U1 ప్లస్ M2 V2. ఓకేనా? తర్వాత నేను ఏం చేస్తానంటే ఎక్కడెక్కడైతే U1లు ఉన్నాయో వాటిని కామన్ తీస్తా. ఇక్కడ M1 U1 ఉంది, ఇక్కడ మైనస్ M1 U1 ఉంది, దాన్ని కూడా ఇటే తీసుకొస్తే 2M1 U1 ప్లస్ M2 U2. ఇది కూడా ఇటే, ఇది ఇక్కడ ఎక్కడ ఉంది M2 U2, ఇక్కడ M1 U2 ఉంది, దాన్ని కూడా ఇటే తెస్తే U2ను కామన్ తీయచ్చు. అప్పుడు M2 మైనస్ M1 ఇంటూ U2 ఈజ్ ఈక్వల్ టు RHS సైడ్ V2 కామన్ తీద్దాం. ఇక్కడ M1 V2 ఉంది, ఇక్కడేమో M2 V2 ఉంది, కాబట్టి M1 ప్లస్ M2 ఇంటూ V2. ఇప్పుడు ఇక్కడ ఉండే మొత్తాన్ని ఇక్కడికి తీసుకురండి, ఈ మొత్తాన్ని RHS సైడ్కి తీసుకెళ్ళండి. అప్పుడు V2 ఈజ్ ఈక్వల్ 2M1 U1 బై M1 ప్లస్ M2 ప్లస్ M2 మైనస్ M1 బై M1 ప్లస్ M2 ఇంటూ U2. ఈ రకంగా V2 వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. సో ఎలా కనుక్కోవాలంటే ఈక్వేషన్ నెంబర్ 3లో V1 వాల్యూ ఎంతో కనుక్కొని ఆ V1 వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే V1 ఎలిమినేట్ అయిపోయి ఇంకా V2 మిగులుతుంది అనమాట. ఇలా కనుక్కోవాలి V2 అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ స్పియర్ B ఆఫ్టర్ కొల్యూషన్. ఓకేనా? సో ఇలా మనం V1 అండ్ V2 కనుక్కున్నాం. మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రైట్.